ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ వైవిధ్యమైన ప్రదేశాలలో పిరమిడ్లు స్థాపిస్తూ ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ నిర్మాణానికి తమ వంతు సేవలందిస్తున్న ఆదర్శనీయ జంట శ్రీయుతులు బన్నూరు సరస్వతి దంపతులు. ఈ క్రమంలో గత అక్టోబర్ నెల 24వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మొట్టమొదటి బస్టాప్ పిరమిడ్ ను స్థాపించారు. భారతదేశంలో మొట్టమొదటి బస్టాప్ పిరమిడ్ గా వెనుతికెక్కిన ఈ పిరమిడ్ నిర్మాణానికి శ్రీ రమేష్ గారు స్థలదానం చేస్తే ఆదోని హోసూరు పత్తికొండ పిరమిడ్ మాస్టర్లు తమ వంతు సహకారం అందించారు. శ్రీయుతులు బన్నూరు నారాయణ మరియు బన్నూరు సరస్వతి దంపతులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణమే లక్ష్యంగా 2009లో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆనాటి నుంచి నిరంతర సాధన చేస్తూ తమ గృహంలోనే 6x6 కొలతలతో లిటిల్ బుద్ధా పిరమిడ్ నిర్మాణం చేశారు. ఆ పిరమిడ్ ను బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించి ఆయన స్ఫూర్తితో ఆనాటి నుంచి ఒక ధ్యాన ప్రచార బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆదోని పట్టణంలో ప్రతి వీధిలో ధ్యాన ప్రచారం చేసి 16 మెడిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రచారమే ధ్యేయంగా ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా 13 మండలాల్లోని వివిధ పాఠశాలలు కళాశాలల్లో ప్రచారం చేశారు. దీనితో పాటు జైలు రైల్వే జంక్షన్ తో పాటు ప్రతి రైలులో హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ భాషల్లో ఆదోని కోసిగి హోసూరు గుంతకల్లు పిరమిడ్ మాస్టర్స్ తో కలిసి కరపత్రాలు పంపిణీ చేసి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. అలాగే 41 రోజులు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు శాకాహార ర్యాలీలు ధ్యాన సదస్సులు యోగా డేలు సమ్మర్ క్యాంపులు ట్రెక్కింగ్ లో నిర్వహించారు. దేవాలయాలే ధ్యానాలయాలనే నినాదంతో ఆదోని పత్తికొండ కోసిగి మండలాల్లోని దేవాలయాల్లో పిరమిడ్లు ఏర్పాటు చేసి ఆయా పిరమిడ్లకు కొత్త వారిని తీసుకెళ్లి ధ్యాన శాకాహార పిరమిడ్ శక్తులను అవగతం చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఆదోని పత్తికొండ ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్స్ తో రోడ్ సైడ్ ప్రాంతాలలో 2x2 కొలతలతో పిరమిడ్లు నిర్మించి రోడ్డు ప్రమాదాల నివారణకు కారకులయ్యారు. ఇలా ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణమే లక్ష్యంగా నిరంతరాయంగా ప్రచారం చేస్తూ విశిష్టమైన సేవలందిస్తున్న శ్రీయుతులు బన్నూరు నారాయణ బన్నూరు సరస్వతి దంపతుల సేవలు అనన్యం అనన్య సామాన్యం అందరికీ ఆదర్శనీయం.